మనం నిన్ననే చెప్పుకున్నాం ఉద్ధవ్ థాక్రే పార్టీ రెండుగా చీలిపోతుంది అని. ఇప్పుడు చీలిపోయింది. 6 ఎంపీలు నిన్న లోక్సభ స్పీకర్ని కలిసేసి మేము విడిగా ఉంటాం, మాకు ఉద్ధవ్ థాక్రే పార్టీ శివసేనతో సంబంధం లేదు, మాకు విడిగా చైర్స్ కేటాయించండి అని చెప్పేసి వాళ్ళు ఒక మెమోరాండంను స్పీకర్కి ఇచ్చారు. దాన్ని స్పీకర్ గారు కూడా ఆమోదించారు. ఇప్పుడు ఈ 6 షిండే పార్టీలో చేరబోతున్నారు అనేటువంటిది. షిండే పార్టీ శివసేన, ఉద్ధవ్ థాక్రే పార్టీ శివసేన అంతా ఒకటే శివసేన ఒకనాడు. ఇప్పుడు నిజానికి ఉద్ధవ్ థాక్రే రాజకీయ భవిష్యత్తుని, ఉద్ధవ్ థాక్రే శివసేన భవిష్యత్తుని అసలు లేకుండా చేయటం కోసం బీజేపీ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. బాల్ థాక్రే ఉన్నప్పుడు శివసేన అనేది మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా పెద్ద శక్తివంతమైన పార్టీ. నిజానికి బీజేపీ కంటే ఎక్కువ హార్డ్ కోర్ పార్టీ, హిందుత్వ పార్టీ. కానీ ఎప్పుడైతే ఈ ఉద్ధవ్ థాక్రే చేతుల్లోకి శివసేన వచ్చిందో, బీజేపీ నుంచి విడిపోయి వీళ్ళు కాంగ్రెస్లో కలిశారో, అంటే కాంగ్రెస్లో కూడా ఉద్ధవ్ థాక్రే కలవటానికి, అంటే కాంగ్రెస్తో కలవటానికి ఉన్న కారణాలు ఏంటి అంటే, బీజేపీ మమ్మల్ని నమ్మించి మోసం చేస్తుంది, మేము అడిగిన పదవులు ఇవ్వట్లేదు, మిత్రపక్షాలను మింగేయటానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది, కాబట్టి మేము కాంగ్రెస్తో కలుస్తున్నామని ఆ రోజు ఉద్ధవ్ థాక్రే చెప్పాడు. మమ్మల్ని కాదని నువ్వు కాంగ్రెస్తో కలుస్తావా అని బీజేపీ గట్టిగా శివసేన మీద కన్నేసింది. శివసేనను 2 భాగాలుగా చీల్చింది. శివసేన నుంచి వచ్చినటువంటి షిండే అసలు శివసేన పార్టీని లాగేసుకున్నాడు. ఇప్పుడు షిండే దగ్గర ఉన్నది అసలైన శివసేన. శివసేన సింబల్, శివసేన అఫీషియల్గా షిండే దగ్గరే ఉండిపోయింది. అంటే ఎవరైతే పార్టీని లాగేసుకున్నాడో అతని చేతికి అసలు పార్టీ వచ్చేసింది. ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే దగ్గర ఒక ముక్క మిగిలింది. సరే, ఉద్ధవ్ థాక్రే శివసేన పేరుతో ఆ పార్టీ నడుస్తుంది. పోయినసారి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఈ పార్టీ బోల్తా పడింది, కానీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు మాత్రం సత్తా చాటింది. ఇండి కూటమిలో భాగంగా ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ అండ్ కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఎక్కువ స్థానాలు మహారాష్ట్రలో వీళ్ళే సాధించారు. ఇండి కూటమి సాధించింది. ఉద్ధవ్ థాక్రే శివసేనకు 9 స్థానాలు వచ్చాయి. బాగా వచ్చాయి, మంచి పర్ఫార్మెన్స్. పార్టీ చీలిపోయిన తర్వాత కూడా తన పార్టీకి ఒక పునాది వేసుకున్నాడు పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ ఇప్పుడు ఆ పునాదిని కూడా తవ్వేస్తుంది బీజేపీ. 6 ఎంపీని లాగేసి షిండే శివసేనలో కలిపేస్తుంది. ఇక ఉద్ధవ్ థాక్రే శివసేన దగ్గర ఉన్నది 3 ఎంపీలు. ఆ 3 కూడా ఉంచుతారో వాళ్ళని కూడా లాగేస్తారో తెలియదు. మరి మొత్తానికి ఉద్ధవ్ థాక్రే శివసేన అనేది లేకుండా చేయటం కోసం బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అదే క్రమంలో బీజేపీకి కూడా పార్లమెంట్లో ఎంపీలు అవసరం కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.